నాయకులు పైల్వాన్ చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా సోదరులారా, కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చి పూర్తిగా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలా, పారాహుషారుగా ఉండాలా, పూర్తిగా బిల్లు పాస్ అయిపోయి పార్లమెంట్ లో గజెట్ ముద్ర పడ్డప్పుడే సంబరాలు చేసుకోవాలని చెప్పిండ్రు. తప్పనిసరిగా సంబరాలు చేసుకుంటాం. తెలంగాణ తేవడం కోసం ఎంతైతే కష్టపడ్డామో 13 సంవత్సరాలుగా ఎంతైతే టీఆర్ఎస్ పార్టీ కష్టపడదో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మన చేతుల మీద ఉంది. ఆ బాధ్యత మన చేతుల మీద ఉంది. కాబట్టి ఎస్ వీ విల్ స్టాండ్. రేపు పొద్దుగాల తెలంగాణ వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుంటాం. మన దళితులకు భూములు, మన పేదలకు విద్యా అవకాశాలు, నీటిపారుదల అవకాశాలు, రకరకాల రీతుల్లో ఒక ప్రపంచం పూర్తిగా కూడా అసూయపడేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకునేటువంటి ఒక పథకం కేసీఆర్ గారి మస్తిష్కంలో ఆల్రెడీ తయారైపోయింది. ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ ఉంది. తెలంగాణ రావటమే ఆలస్యం. అధికారంలో మనం ఉన్నా మనం లేకపోయినా ఆ విజన్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఒక అంకుశం లెక్క తప్పనిసరిగా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూడా ఇవాళ కండువా కప్పుకున్నటువంటి ఒక ప్రతి సోదరుడు కూడా కంకణబద్ధుడై మళ్ళా కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినందుకు ఒక కీలకమైన పరిణామంలో వచ్చిండ్రు, కీలకమైన సమయంలో వచ్చిండ్రు. హైదరాబాద్ సిర్ఫ్ హమారా హై. ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ మీద రెవెన్యూ షేరింగ్ కానీ, లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కంట్రోల్ కానివ్వండి, ల్యాండ్ కంట్రోల్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నామంటే ఆంధ్ర ఆధిపత్యానికి ఇచ్చినట్టే. కాబట్టి ఇచ్చేటువంటి ఒక ప్రశ్నే లేదని చెప్పని ప్రతిజ్ఞ మరొకసారి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, మీరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. Thank you.